థర్డ్ది ఓకేనా, ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ థర్డ్ది. ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ లేదా ఓకేనా ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ అంటారు, లేదా ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ అంటారు, లేదా ఓకేనా సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అని కూడా అంటారు. సార్ సైడ్ రిలీఫ్ యాంగిల్ అని కూడా అంటారు, సైడ్ రిలీఫ్ యాంగిల్ అని కూడా అంటారు, ఓఆర్ఆర్ ఓకేనా. మన ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ చెప్తున్న సైడ్ క్లియరెన్స్ యాంగిల్ వద్దులేండి ఓకేనా. సో దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే థీటా డాష్ ఎస్, థీటా డాష్ ఎస్తో డినోట్ చేస్తాం ఓకేనా, థీటా డాష్ ఎస్తో డినోట్ చేస్తాం ఓకేనా. సో ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ది ఫ్లాంక్ ఫేస్ లేదా హీల్ అండ్ కటింగ్ ప్లేన్ ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ది ఫ్లాంక్ ఫేస్ అండ్ కటింగ్ ప్లేన్ measured in the orthogonal plane is called as orthogonal clearance angle. The angle between the flank and the cutting plane measured in the orthogonal plane is called as measured in the orthogonal plane is called as ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ ఓకేనా. ఇప్పటికి 3 యాంగిల్ అయినాయి ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్. మీకు ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ని నేను డిఫైన్ చేయడానికి నాకు ఈ డయాగ్రామ్ సరిపోవు ఓకేనా. అందుకని నేను మీకు ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ని లాస్ట్లో డిఫైన్ చేస్తాను ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే యాంగిల్ ఏంటంటే ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్. నాకు ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ డిఫైన్ చేయడానికి నాకు ఈ 3 డయాగ్రామ్స్ సరిపోవు, దానికి నేను వేరే ఇంకో డయాగ్రామ్ తీసుకోవాలి ఓకేనా. అది మీకు నెక్స్ట్ అన్ని యాంగిల్స్ చెప్పేసిన తర్వాత లాస్ట్లో మీకు చెప్తాను ఓకేనా. లాస్ట్లో చెప్తాను మీకు అన్ని యాంగిల్స్ చెప్పేసిన తర్వాత మీకు అది లాస్ట్లో చెప్తాను ఓకే. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్. ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్. ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ ఓకేనా. దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే లాంబ్డాతో డినోట్ చేస్తాం, లాంబ్డాతో డినోట్ చేస్తాం ఓకేనా. లేదా ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ని ఇంకొక పేరు ఏంటంటే అప్రోచ్ యాంగిల్ అని కూడా అంటారు. అప్రోచ్ యాంగిల్ అని కూడా అంటారు. లేదా ఇంకొక పేరు ఏంటంటే ఎంటరింగ్ యాంగిల్ అని కూడా అంటారు. ఎంటరింగ్ యాంగిల్ అని కూడా అంటారు ఓకేనా. ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ని అప్రోచ్ యాంగిల్ అంటారు, లేదా ఎంటరింగ్ యాంగిల్ అని కూడా అంటారు. ఓఆర్ఆర్ ఎంటరింగ్ యాంగిల్ అని కూడా అంటారు ఓకేనా. మనకి ఈ వ్యూ అన్నది
ఏ ఈ వ్యూకి రావాలంటే మనం ఏ వ్యూలో చూడాలి మనం ఇది? నాకు ఈ వ్యూ కావాలంటే నేను ఏ వ్యూలో చూడాలి? టాప్ వ్యూలో చూస్తారా? రాకేష్ ఏంటది? టీటా డాష్ ఎస్ ఇది. ఓకేనా? టీటా డాష్ ఎస్. ఓకేనా? ఆర్థో క్లియరెన్స్ యాంగిల్ టీటా డాష్ ఎస్ ఇది. ఓకేనా? సో టాప్ వ్యూలో చూస్తారా? ఇప్పుడు నేను ఒకటి గీస్తాను. ఓకేనా? నేను ఇక్కడ ఒక డైరెక్షన్ గీస్తాను. అది ఏ డైరెక్షన్ మీకు చెప్తారా? ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం మనం? ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం మనం దీన్ని? ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం? ఇలాగ వచ్చే డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం మనం దాన్ని? నేను మీకు ఒక డైరెక్షన్ గీసాను అలాగా. ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం? నేను మీకు ఒక డైరెక్షన్ గీసాను. ఒక టాప్ వ్యూలో చూస్తా అంటున్నారు. ఈ టాప్ వ్యూలో ఇలాగ ఉన్న డైరెక్షన్ని ఏ డైరెక్షన్ అంటాం మనం? అని చెప్తారా? అని చెప్తారా? రాకేష్ నీ డౌట్ అర్థం కాలేదు. ఇక ఆర్థోగోనల్ ప్లేన్లో ఇది, ఇక ఆర్థోగోనల్ ప్లేన్లో ఈ యాంగిల్ ఆల్ఫా. ఆర్థోగోనల్ రేక్ యాంగిల్. ఓకే, ఇదేమో ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్. డౌట్ ఏంటి ఇది? వాయిస్ రావట్లేదా? ఓకే ఓకే. చెప్పు, ఇప్పుడు వాయిస్ వస్తుందా? వాయిస్ ఓకేనా? ఓకేనా? చెప్పు, ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. ఇది ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ ఆల్ఫా. ఇది ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ టీటా డాషెస్. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక డైరెక్షన్ గీసానా? ఓకే, ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం మనం? ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం మనం? లాంగిట్యూడ్నల్ లేదా ఫీ డైరెక్షన్ అంటామా? ఓకేనా? లాంగిట్యూడ్నల్ లేదా ఫీ డైరెక్షన్ అంటామా? నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ లేదా అప్రోచ్ యాంగిల్ లేదా ఎంటరింగ్ యాంగిల్. అంటే ఏంటంటే ఓకేనా, ఇది మేజర్ కటింగ్ ఎడ్జ్ అని చూసారా? ఈ మేజర్ కటింగ్ ఎడ్జ్ అన్నది ఓకేనా లాంగిట్యూడ్నల్ ఫీడ్ డైరెక్షన్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో, ఈ మేజర్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్నది ఈ లాంగిట్యూడ్నల్ ఫీడ్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ అంటాం, లేదా అప్రోచ్ యాంగిల్ అంటాం, లేదా ఎంటరింగ్ యాంగిల్ అంటాం. మళ్ళీ చెప్తున్నా ఓకేనా? సో ఈ మేజర్ కటింగ్ ఎడ్జ్ అన్నది లాంగిట్యూడ్నల్ ఫీడ్ డైరెక్షన్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ని ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ అంటాం, లేదా అప్రోచ్ యాంగిల్ అంటాం, లేదా ఎంటరింగ్ యాంగిల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ లేదా ఎండ్ కటింగ్ యాంగిల్. ఆక్సిలరీ కటింగ్ యాంగిల్.
నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ఆక్సిలరీ కటింగ్ యాంగిల్, AUXILARY, ఆక్సిలరీ కటింగ్ యాంగిల్. Principal cutting angle, the angle between the major cutting edge, and longitudinal feed direction. లాంగిట్యూడినల్ ఫీడ్ డైరెక్షన్తో చేసే యాంగిల్ని ఏమంటామంటే longitudinal feed directionతో the angle between the major cutting edge and a longitudinal feed direction is called as principal cutting angle లేదా అప్రోచ్ యాంగిల్ లేదా ఎంటరింగ్ యాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ లేదా ఎండ్ కటింగ్ యాంగిల్ అని కూడా అంటారు. దీని థీటా డాష్ సి సఫిక్స్ సితో డినోట్ చేస్తారు అన్నమాట. ఓకేనా. ఇదేంటంటే యాంగిల్ బిట్వీన్ ది మైనర్ కటింగ్ ఎడ్జ్, అండ్ longitudinal feed is called as end cutting edge angle. The angle between the minor cutting edge and longitudinal feed is called as auxiliary cutting angle. ఇప్పుడు మీకు మొత్తం నేను 5 యాంగిల్స్ చెప్పాను. ఏంటేంటి చెప్పాను? ఆల్ఫా అంటే ఏంటో చెప్పాను, ఓకేనా. ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ ఇంక్లినేషన్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్, అప్రోచ్ యాంగిల్, ఎంటరింగ్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను. ఈ 5 యాంగిల్స్ అర్థమైనయా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐదు యాంగిల్స్ అర్థమయ్యా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికైనా సరే. 5 యాంగిల్స్ అర్థమైనా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సాయి కుమార్ అడాల అర్థమైనయా? ఏ డెఫినేషన్ చెప్పాలి నీకు? ఒకసారి నీ గ్రూప్లో పీడిఎఫ్ అదే వర్క్ ఒకసారి. ఆక్సిలరీ కటింగ్ యాంగిల్, ద యాంగిల్ బిట్వీన్ ది మైనర్ కటింగ్ ఎడ్జ్ అండ్ లాంగిట్యూడినల్ ఫీడ్ డైరెక్షన్. The angle between the minor cutting edge and the longitudinal feed direction is called as auxiliary cutting angle. Is called as auxiliary cutting angle. అర్థమైందా? నీ ఏది రిపీట్ చేయాలి తేజ? ఏది రిపీట్ చేయాలి చెప్పు, చేస్తాం. ఆక్సిలరీ కటింగ్ యాంగిల్. ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అంటే ఏంటంటే మైనర్ కటింగ్ ఎడ్జ్కి లాంగిట్యూడినల్ ఫీడ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమంటామంటే, ఓకేనా, మధ్యలో ఏమంటామంటే ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అంటాం, ఓకేనా. అంటే మీకు అందరికీ కూడా ఏఎస్ఏ సిస్టముని ఇప్పుడు దాకా చెప్పిన ఓఆర్ఎస్ సిస్టము రెండు అర్థమైనయా? ఏసీ సిస్టమ్ మొత్తం ఇప్పుడు దాకా చెప్పిన ఓఆర్ఎస్ సిస్టమ్ రెండు అర్థమైనయా? ఎవరికి డౌట్ లేవా? ఎవరికి డౌట్ లేకపోతే నాది ఒక క్వశ్చన్ చెప్తారా? ఏఎస్ఏ సిస్టంలో వాట్ ఈజ్ ద ఎండ్ కటింగ్ యాంగిల్ అంటే ఏంటి? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు? ఏఎస్ఏ సిస్టంలో ఎండ్ కటింగ్ యాంగిల్ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
ఏఎస్ఏ సిస్టంలో ఎవరో ఒకరు వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి ఏఎస్ఏ సిస్టంలో ఎండ కటింగ్ యాంగిల్ అంటే ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇచ్చిన ఛాన్స్. మల్లేష్ నువ్వు చెప్పు. ఎండ కటింగ్ యాంగిల్ అంటే ఏంటి? ఏ ప్లేన్ అది? ఫ్రీ డైరెక్షన్ యాక్సిస్ దేని చెప్తున్నా? ఏఎస్ఎల్లో చెప్తున్నావా? ఏఎస్ఎల్ ఎండ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఏంటంటే మైనర్ కటింగ్ ఎడ్జ్కి నెక్స్ట్ లీనియర్ యాక్సిస్కి లాంగిట్యూడల్ యాక్సిస్కి దాని లాంగిట్యూడల్ యాక్సిస్ అండ్ మేజర్ కటింగ్ ఎడ్జ్ మైనర్ కటింగ్ ఎడ్జ్ measured in the reference plane is called as end రేఖ యాంగిల్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. తేజ నువ్వు చెప్తున్నావా? నేను అడుగుతుంది ఎండ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే ఏంటని అడుగుతున్నా. ఇంకెవరైనా చెప్పండి. వాట్ ఈస్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇన్ ఏఎస్ఏ సిస్టమ్? లాంగిట్యూడినల్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది ఏ ప్లేన్లో మెజర్ చేస్తున్నాను? మెజర్డ్ ఇన్ ది రెఫరెన్స్ ప్లేన్, అంతేనా? ద యాంగిల్ బిట్వీన్ ది మైనర్ కటింగ్ ఎడ్జ్ అండ్ లాంగిట్యూడినల్ ప్లేన్ ఓకేనా, మెజర్డ్ ఇన్ ది రెఫరెన్స్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటున్నారు ఏఎస్ఏ సిస్టమ్. ఓకేనా? లాంగిట్యూడినల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ డైరెక్షన్ ప్లేన్. అక్కడ లాంగిట్యూడల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ డైరెక్షన్ ప్లేన్ అన్నా, అంతేనా? మరి ఎక్కడ ఆక్సిలరీ యాంగిల్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అంటే ఏంటి? మైనర్ కటింగ్ ఎడ్జ్కి లాంగిట్యూడల్ ఫీడ్కి ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిలేనా? ఓకేనా? అంటే నేను చెప్పొచ్చు అంటే ఏఎస్ఏ సిస్టంలో ఓకేనా ఎండ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్న ఓఆర్ఎస్ సిస్టంలో ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్న రెండు ఒకటేనా? దాని కూడా రెండు ఒకటేనే. ఏఎస్ఏ సిస్టంలో ఎండ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్న ఓఆర్ఎస్ సిస్టంలో ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అన్న రెండు ఒకటేనా? దానికి మీకు సందేహం ఉందా? నోట్ అని చెప్పి రాసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? నోట్ అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇన్ ఏఎస్ఏ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇన్ ఓఆర్ఎస్ సిస్టమ్. అందుకనే ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇన్ ఓఆర్ఎస్ సిస్టమ్ని ఇంకొక పేరు ఏంటంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అని కూడా అంటారు. అంటే ఓఆర్ఎస్ సిస్టంలో ఒక యాంగిల్ని ఏఎస్ఏ సిస్టంలో ఒక యాంగిల్లో ఈక్వల్ అవుతున్నాయి కదా. ఆ ఏ యాంగిల్స్ అవి? ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇన్ ఏఎస్ఏ సిస్టమ్, ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇన్ ఓఆర్ఎస్ సిస్టమ్. ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా ఆ పాయింట్లో? ఆ పాయింట్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా పాయింట్లో? సాయి కుమార్ అర్థమైందా? ఓకేనా? సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మల్లేష్, దుర్గా మల్లేష్ డౌటా? ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏఎస్ఏ సిస్టంలో
వాట్ ఈజ్ సైడ్ కటింగ్ యాంగిల్? Can anyone define what is side cutting angle in AC system? AC సిస్టంలో సైడ్ కటింగ్ యాంగిల్ అంటే ఏంటో ఎవరైనా చెప్తారు నాకు? రాకేష్ ఉన్నాడా? రాకేష్ నువ్వు చెప్పు, ఏసీ సిస్టంలో సైడ్ కటింగ్ యాంగిల్ అంటే ఏంటి? The angle between the cutting edge and a transverse plane. అంతేనా? అంతేనా? The angle between the major cutting edge and the transverse plane. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్వర్స్ ప్లేన్కి వేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ట్రాన్స్వర్స్ ప్లేన్కి వేద్దాం అనుకుంటే ఆ ట్రాన్స్వర్స్ ప్లేన్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటే ఇలాగే ఉంటుంది మామూలుగా. ఆరిజినల్ సైడ్ వ్యూ అవి ఇవి ఏంటి, దానికి పేర్లు ఉంటాయి కదా, ఆ ప్లేన్కి పేర్లు ఉంటాయి కదా రాకేష్. ట్రాన్స్వర్స్ ప్లేన్, లాంగిట్యూడినల్ ప్లేన్, రెఫరెన్స్ ప్లేన్ అని, మళ్ళీ టాప్ వ్యూలు సైడ్ వ్యూలు మనకి ఎందుకు అవి? ఓకేనా? ట్రాన్స్వర్స్ ప్లేన్ అనేది ఇలాగే ఉంటుందా? ఇప్పుడు ఓకేనా, మీరు చెప్పేది ఇదేనా? ఈ యాంగిల్ అవుద్దా? ఇదేనా సిఎస్ అంటే? సిఎస్ అంటే అదేనా? ఓకేనా? ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ ఏ యాంగిల్ అంటారు దాన్ని? నేను ఇప్పుడు ఈ యాంగిల్ ఏమంటారు? ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ అంటారా? అంటే ఇది ల్యాండా అనుకోవచ్చా నేను? ఓకేనా? ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? అక్కడ 9 degrees ఉంటుందా? ఓకేనా? ఇది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, ఇది ట్రయాంగిల్. ఇది సరిగ్గా అబ్జర్వ్, ట్రయాంగిల్ అనేది. ఓకేనా? ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 కాబట్టి ఇది 90 అయిపోతుంది. కాబట్టి మిగతా రెండు యాంగిల్స్ ఒక సమ్మేషన్ ఎంత అవ్వాలి? అంటే ల్యాండా ప్లస్ సిఎస్ ఎంత అవుద్ది? అదేనా? ల్యాండా ప్లస్ సిఎస్ ఎంత అవుద్ది? 90 అయినా? ఇంకేం డౌట్ ఉంది దాంట్లో? అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ అండ్ సైడ్ కటింగ్ యాంగిల్ ఎంత అవ్వాలి? 90 అవ్వాలి ఎప్పుడు కూడా. ఏసీ సిస్టంలో ఉన్న ఓకేనా ప్రిన్సిపల్ సైడ్ కటింగ్ యాంగిల్ని ఓఆర్ఎస్ సిస్టంలో ఉన్న ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ యొక్క సమ్మేషన్ ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవ్వాలంటే 90కి ఈక్వల్ అవ్వాలి. నోట్ అని చెప్పి రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా చాలా ఇవన్నీ కన్వర్షన్స్లోకి మనకి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. అంటే మనకి ఏఎస్ఏ సిస్టమ్ ఇచ్చి ఓఆర్ఎస్ సిస్టంలోకి మార్చని అడుగుతాడు, లేదా ఓఆర్ఎస్ సిస్టమ్ ఇచ్చి ఏఎస్ఏ సిస్టంలోకి మార్చని అడుగుతాడు. ఓకేనా? ఆ కన్వర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? ఈ ల్యాండా ప్లస్ సిఎస్ కూడా 90 అంటున్నాను నేను. దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? సరే అలాంటి ఎలా 90 అవుతుంది ఏంటి అన్నది క్లారిఫై అందరికీ. క్లారిఫై డౌట్ ఉంది దాంట్లో? ఓకేనా? అంటే ఇక్కడ మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మేజర్ కటింగ్ ఎడ్జ్ అన్నది కటింగ్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉందో అప్పుడు ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత అవుద్ది? ఎప్పుడైతే మేజర్ కటింగ్ ఎడ్జ్ అన్నది కటింగ్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉందో అప్పుడు ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత అవుద్ది? 0 అవుతుంది. ఫస్ట్ పాయింట్ అది. ఓకేనా?
సెకండ్ పాయింట్, ఏఎస్ఏ సిస్టంలో ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ అన్న, ఓఆర్ఎస్ సిస్టంలో ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ అన్న, ఏఎస్ఏ సిస్టంలో ఎండ్ కటింగ్ యాంగిల్ అన్న, ఓఆర్ఎస్ సిస్టమ్స్లో ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అన్న రెండు ఒకటే. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ ఇన్ ఓఆర్ఎస్ సిస్టమ్ అండ్ సైడ్ కటింగ్ యాంగిల్ ఇన్ ఏఎస్ఏ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు 90. ఈజ్ ఈక్వల్ టు 90. ఓకేనా? ఓకేనా? ఇది మీకు ఓఆర్ఎస్ సిస్టంలో ఉన్న మెయిన్ పాయింట్స్. అంటే ఇప్పుడు మీకు ఓఆర్ఎస్ సిస్టమ్ గురించి 5 యాంగిల్స్ గురించి చెప్పాను మీకు. ఓకేనా? 5 యాంగిల్స్ గురించి చెప్పాను. ఆర్థోగోనల్ గురించి చెప్పాను, ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ గురించి చెప్పాను. ఓకేనా? ఇంక్లినేషన్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను, ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను, ప్రిన్సిపల్ కటింగ్ యాంగిల్ లేదా అప్రోచ్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను, నెక్స్ట్ ఆక్సిలరీ కటింగ్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను. మొత్తం 5 యాంగిల్స్ చెప్పాను మీకు. ఈ 5 యాంగిల్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? 5 యాంగిల్స్ చెప్పాను. నెక్స్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాను ఈరోజు క్లాస్లో. దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దాంట్లో? ఓకేనా? నెక్స్ట్ ఇంకొక యాంగిల్ మిగిలిపోయింది. ఏంటది? ఓకేనా? ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్. ఓకేనా? ఆక్సిలరీ ఆర్థోగోనల్ క్లియరెన్స్ యాంగిల్ గురించి మిగిలిపోయింది. ఓకేనా? దాని దగ్గరికి వెళ్ళిపోనా? ఓకేనా? చూడండి ఒకసారి. మీకు ఆక్సిలరీ ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ గురించి చెప్పే ముందు మీకు ఇంకొక ప్లేన్ డిఫైన్ చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని ప్లేన్స్ డిఫైన్ చేశాను? 3 ప్లేన్స్ డిఫైన్ చేశాను. ఏమేమి ప్లేన్స్ డిఫైన్ చేశానంటే కటింగ్ ప్లేన్ డిఫైన్ చేశాను, ఆర్థోగోనల్ ప్లేన్ డిఫైన్ చేశాను, నెక్స్ట్ రిఫరెన్స్ ప్లేన్ డిఫైన్ చేశాను. దాని తర్వాత ఇంకొక ప్లేన్ ఏంటంటే ఆక్సిలరీ, ఇంకొక ప్లేన్ డిఫైన్ చేసుకోవాలి. నాకు ఇది మీకు చెప్పాలంటే ఆ ప్లేన్ ఏ ప్లేన్ అంటామంటే ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ డిఫైన్ చేసుకోవాలి. ఇంకొక ప్లేన్ అంటే ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ డిఫైన్ చేసుకోవాలన్నమాట. నేను మీకు దేని గురించి చెప్పాలంటే auxiliary is nothing but minor మైనర్ లేదా సప్లిమెంట్ అని కూడా అంటారు, లేదా సపోర్ట్ అని కూడా అంటారు. మైనర్, సప్లిమెంటరీ, సపోర్టింగ్ అని కూడా అంటారు. మైనర్. ఓకేనా? ఓకేనా? మీకు దీని ముందు ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ని ఎజ్యూమ్ ఒక ప్లేన్ గురించి మీకు చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కటింగ్ ప్లేన్ డిఫైన్ చేశాను. కటింగ్ ప్లేన్ అంటే ఏం డిఫైన్ చేశాను మీకు? కటింగ్ ఎడ్జ్ గుండా పాస్ అయ్యే ప్లేన్ని కటింగ్ ప్లేన్ కన్నా డిఫైన్ చేశాను కదా. ఈ కటింగ్ ప్లేన్ అన్నది దేని నుంచి పాస్ అవుద్దంటే మేజర్ కటింగ్ ఎడ్జ్ నుంచి పాస్ అవుద్దా? అలాగే ఇప్పుడు నేను ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ని డిఫైన్ చేయాలన్నమాట.
ఈ ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ అన్నది దేని నుంచి పాస్ అవుద్దంటే మైనర్ కటింగ్ ఎడ్జ్ నుంచి పాస్ అయ్యేటట్టు. ఓకేనా? అంటే ఓకేనా అంటే ఓకేనా? అంటే ఇప్పుడు నేను మీకు ఏం చేశానంటే మేజర్ కటింగ్ ఎడ్జ్ అనేది ఈ కటింగ్ ఎడ్జ్ గుండా ఒక ప్లేన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న కటింగ్ వెలాసిటీకి మేజర్ కటింగ్ ఎడ్జ్తో ఒక ప్లేన్ గీసాను కదా. ఓకేనా? అలాగే ఓకేనా మైనర్ కటింగ్ ఎడ్జ్కి కటింగ్ వెలాసిటీకి ఒక ప్లేన్ గీసాను అనుకోండి. మైనర్ కటింగ్ ఎడ్జ్కి ఓకేనా, లేదా ఆక్సిలరీ కటింగ్ ఎడ్జ్కి లేదా మైనర్ కటింగ్ ఎడ్జ్కి కటింగ్ వెలాసిటీకి ఒక ప్లేన్ గీసాను అనుకోండి. ఓకేనా? ఆ ప్లేన్నే ఏమంటామంటే ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ అంటాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? కటింగ్ ప్లేన్ అంటే ఏంటంటే మేజర్ కటింగ్ ఎడ్జ్కి కటింగ్ వెలాసిటీకి గీసిన ప్లేన్ ఏమంటామంటే ఓకేనా కటింగ్ ప్లేన్ అంటాం. ఓకేనా? అలా కాకుండా మైనర్ కటింగ్ ఎడ్జ్కి కటింగ్ వెలాసిటీకి గీసిన ప్లేన్ ఏమంటామంటే ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ అంటాం. అర్థమవుతుందా? మీకు ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ చూపించాలంటే ఓకేనా చూసారనుకోండి మీరు. ఓకేనా? ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ లేదా డైరెక్ట్ ఒకసారి అండి. ఓకేనా? చూడండి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఇది ఓకేనా. ఇక్కడ నేను ఏం చేశానంటే ఓకేనా ఇది ఎడ్జ్, ఇది మేజర్ కటింగ్ ఎడ్జ్, మైనర్ కటింగ్ ఎడ్జ్. ఈ మైనర్ కటింగ్ ఎడ్జ్ కూడా గీసిన ప్లేన్ మాట. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఈ మైనర్ కటింగ్ ఎడ్జ్ కూడా పాస్ అవుతుందా? ఓకేనా? సో దీని ఏమంటాం మనం దీన్ని ఏమంటాం మనం ఈ ఎడ్జ్ని ఏమంటాం మనం దీన్ని ఏమంటాం ఫ్లాంక్ అంటామా? హీల్ లేదా ఫ్లాంక్ అంటాం కదా. ఓకేనా? ఈ హీల్ లేదా ఫ్లాంక్ అన్నది ఓకేనా ఆక్సిలరీ కటింగ్ ప్లేన్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఓకేనా ఈ హీల్ లేదా ఫ్లాంక్ అన్నదాన్ని ఆక్సిలరీ కటింగ్ ప్లేన్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ద యాంగిల్ మేడ్ బై ది ఫ్లాంక్ లేదా ఈ ఫ్లాంక్ ఆక్సిలరీ ఫ్లాంక్ అనుకుంటారు. ఫ్లాంక్ విత్ ది ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ is called as
ఈజ్ కాల్డ్ యాజ్ auxiliary cutting auxiliary clearance angle is called as auxiliary clearance angle. ఓకేనా, ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ దేని డినోట్ చేస్తారంటే థీటా డాష్ ఎస్తో డినోట్ చేస్తారు. సార్ థీటా డాష్ ఈతో డినోట్ చేస్తారు. సార్ థీటా డాష్ ఈతో డినోట్ చేస్తారు. థీటా డాష్ ఈతో డినోట్ చేస్తాం. అర్థమైందా? ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ అంటే అర్థమైందా? ఇంకొకసారి చెప్పనా? ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ అర్థమైంది, ఇంకొకసారి చెప్పనా? చెప్పు. ఆర్థోగోనల్ ప్లేన్లో మెజర్ చేస్తాం. ఆర్థోగోనల్ దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడు ఒకసారి, మంచి పాయింట్. ఇప్పుడు మనం ఈ కటింగ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా తీసుకున్న ప్లేన్ ఏమంటాం? కటింగ్ ప్లేన్కి ఇలా ఈ డైరెక్షన్ ప్లేన్ ఏమంటాం మనం? కటింగ్ ప్లేన్కి ఆర్థోగోనల్ ప్లేన్ అంటామా? ఓకేనా. అలాగే కూడా ఏం చేస్తామంటే ఇలా ఇంకొక ప్లేన్ తీసుకుంటామన్నమాట పర్పెండిక్యులర్గా. ఓకేనా, ఆ ప్లేన్ ఏమంటామంటే ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్ అంటాం. అదవుతుందా? ఆ ప్లేన్ ఏమంటే ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్ ఉంటుందండి. ఓకేనా. సో ఇది ఓకేనా, దీన్ని ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్లో మెజర్ చేస్తాం మనం. ఓకేనా, మెజర్డ్ ఇన్ ది ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్ అని చెప్పి రాసుకోండి. ఈ వ్యూ చూపించడం కొంచెం కష్టం, అంటే మనం మళ్ళీ దీన్ని ఎలా కట్ చేయాలి? ఇలా కట్ చేసుకోవాలి. అదవుతుందా? సో యాంగిల్ మేడ్ బై ది ఫ్లాంక్ విత్ ది auxiliary cutting plane measured in the auxiliary orthogonal plane అని రాసుకోండి. ఓకేనా. auxiliary orthogonal plane అంటే ఏంటంటే ఏ ప్లేన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ది auxiliary cutting plane is called as auxiliary orthogonal plane అంటారు. సో ఈ సో ఇక్కడ నీట్గా ఇక్కడ చేసుకుంటాం. ఓకేనా, థీటా డాష్ ఈ అని చెప్పి అర్థమైంది. ఇంకేం డౌట్ ఉందా? ఇంకేం డౌట్ ఉంది దాంట్లో? ఆక్సిలరీ క్లియరెన్స్ ఉందా? మైనర్ కటింగ్ ఎడ్జ్కి చూడు ఇప్పుడు మైనర్ కటింగ్, ఇప్పుడు మనకి ప్లేన్ కావాలంటే 2 యాక్సిస్లు ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్లేన్ని మైనర్ కటింగ్ ఎడ్జ్కి ఓకేనా, కటింగ్ వెలాసిటీకి రెండింటికి తీసుకుని ఒక ప్లేన్ తీసుకొచ్చా. ఆ ప్లేన్ ఏమంటామంటే ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ అంటాం. అదే కటింగ్ దేని రెండింటి మధ్యలో? ఆ, 90 ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఓకేనా 90 ఉంటుంది. ఈ ప్లేన్లో 90 ఉంటుంది. ఈ ప్లేన్లో మనం ఇక్కడ చేసే ప్లేన్లో 90 ఉండాలి. ఏంటి? మళ్ళీ చెప్పు. అది 90 ఉంటే ఇప్పుడు మ్యాక్స్ 90 degrees ఉండాలి ఒక ప్లేన్ ఎగ్జామ్ చేసుకోవాలంటే. అక్కడ ఏఎస్ఏ సిస్టమ్ లో సైడ్ రైట్ యాంగిల్ అనేది 0 అయిపోతుంది. ఓకే, నువ్వేమన్నావు అంటే సార్ ఇక్కడ కటింగ్ వెలాసిటీ అన్నది నేను 90 degrees తీసుకుంటున్నాను, సో దట్ ఏఎస్ఏ సిస్టంలో అక్కడ సైడ్ రేక్ యాంగిల్ అని 0 అయిపోద్ది కదా. సైడ్ రేక్ యాంగిల్ అంటే
ఆల్ఫా ఎక్స్ అనేది 0 అయిపోద్ది కదా అంటున్నాం. అండ్ అప్పుడు ఇది రిఫరెన్స్ ప్లేన్తో కోయిన్సైడ్ అయిపోద్ది కదా అంటున్నాం. కరెక్టే. ఓకేనా? కరెక్ట్. నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో ఇది నేను చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ ఇది కట్టింగ్ వెలాసిటీ అవ్వదు ఇంకొకది. ఓకేనా? సో ఈ ఆక్సిలరీ ప్లేన్ అంటే దేనికి గీస్తామంటే మైనర్ కటింగ్ ప్లేన్కి, అది మైనర్ కటింగ్ ఎడ్జ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ మైనర్ కటింగ్ పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్గా గీస్తాం. నేను కటింగ్ వెలాసిటీ చెప్పకూడదు, తప్పు చెప్పాను. ఓకేనా? ఆ మైనర్ కటింగ్ ఎడ్జ్కి పర్పెండిక్యులర్ కాంపోనెంట్గా గీస్తాం. ఇప్పుడు ఓకేనా? అది కటింగ్ వెలాసిటీ అవ్వదు. ఓకే, మంచి పాయింట్. ఓకేనా? అంటే అంటే ఈ ఆక్సిలరీ కటింగ్ ప్లేన్ అంటే ఏంటంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఆ ప్లేన్ అన్నది దేని నుంచి పాస్ అవ్వాలి, ఆ ప్లేన్లో మైనర్ కటింగ్ ఎడ్జ్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి. బెస్ట్ పాయింట్ అది. ఓకేనా? మైనర్ కటింగ్ ఎడ్జ్కి ఇంకో కాంపోనెంట్ ఏంటంటే మైనర్ కటింగ్ ఎడ్జ్కి పర్పెండిక్యులర్గా ఉన్న దాంతో, అంటే మైనర్ కటింగ్ ఎడ్జ్ అన్నది ఆ ప్లేన్లో ఇంక్లూడ్ అయిపోయి ఉండాలి. ఏ ప్లేన్ పాసింగ్ త్రూ మైనర్ కటింగ్ ఎడ్జ్, ఏ ప్లేన్ పాసింగ్ త్రూ మైనర్ కటింగ్ ఎడ్జ్. ఓకేనా? ఈజ్ కాల్డ్ as auxiliary cutting plane. ఓకే, నీకేం డౌట్ ఉందా? ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్ అంటే ఇప్పుడు తను అడిగే ఏమడిగాడంటే, సార్ ఇప్పుడు సపోజ్ ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ తీసుకో. ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ అంటే ఏంటంటే ఆ ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ని డిఫైన్ చేయడానికి నేను ఎలా కట్ చేశాను, ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ డిఫైన్ చేయడానికి ఈ వర్క్ పీస్ని ఎలా కట్ చేశాను నేను. ఓకేనా? ఆర్థోగోనల్ ప్లేన్ కూడా కట్ చేశాను. ద యాంగిల్ బిట్వీన్ ది రేక్ ఫేస్ అండ్ రిఫరెన్స్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది ఆర్థోగోనల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ అని చెప్తున్నావా? అంటే ఈ ఆర్థోగోనల్ రేక్ యాంగిల్ని డిఫైన్ చేయడానికి ఓకేనా నేను కటింగ్ టూల్ని ఎలా కట్ చేశానంటే ఆర్థోగోనల్ ప్లేన్ కింద కట్ చేసి అప్పుడు డిఫైన్ చేశాను. ఓకేనా? అలాగే ఇంక్లినేషన్ యాంగిల్ డిఫైన్ చేయాలంటే ఎలా కట్ చేసుకున్నాను, దాన్ని కటింగ్ ప్లేన్లో కట్ చేసుకుని డిఫైన్ చేశాను. ఓకేనా? అలాగే ఆక్సిలరీ క్లియరెన్స్ యాంగిల్ని నేను డిఫైన్ చేయాలి అంటే ఏ ప్లేన్లో కట్ చేసుకోవాలి, ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్లో కట్ చేసుకోవాలి. ఈ టూల్ని ఈ ఆక్సిలరీ ఆర్థోగోనల్ ప్లేన్లో కట్ చేసుకుంటే ఇలాగా. ఓకేనా? అప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఓకేనా కటింగ్ ఆక్సిలరీ కటింగ్ ప్లేన్కి ఫ్లాంక్కి మధ్య ఉన్న యాంగిల్, ద యాంగిల్ బిట్వీన్ ది ఫ్లాంక్ అండ్ auxiliary cutting plane measured in the okay measured in the auxiliary orthogonal plane is called as auxiliary clearance angle.